మంచిది ప్రియులారా. ఆ మాట మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరమనబడును. చాలు ప్రియులారా, ఈరోజు మనం చెప్పుకునే క్రమం పేరు ప్రార్థనా క్రమం. అందరు చెప్పండి నాతో పాటు, ప్రార్థనా క్రమం. దేవుని పిల్లలు గమనించాలి, ప్రార్థనకు కూడా క్రమం ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏది క్రమమో ఏది అక్రమమో మనకు తెలియాలి. మీకు పదే పదే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమనంటే, రేపు దేవుని ఎదుటికి మనం వెళ్ళిన తర్వాత ప్రభు ఒక మాట అంటారట చాలామందితో, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడట. అలా మనం అనిపించుకోకుండా ఉండాలి అని అంటే క్రమం ఏదో మనకు తెలియాలి. ఇప్పటికే మనం 8 క్రమాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 9వ క్రమాన్ని నేర్చుకుంటున్నాం. ఈ క్రమం పేరే ప్రార్థనా క్రమం. చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఆయన అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిద్ది అని ప్రభువు మాట్లాడతారు. అంటే అసలు మందిరములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అందుకే దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు మన సంఘములో నుండి సాయంత్రం పూట ఒక గంట 2 గంటలు రోజుకు ఒక 5గురు వచ్చి, ఒక 5-6 వచ్చి ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసిన వారందరినీ దేవుడు దీవించునుగాక. కారణం ఏంటి అని అంటే, దేవుని మందిరంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి అని ప్రభువు మాట్లాడారు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. సరే, విషయానికి వచ్చేద్దాం. మందిరంలో ప్రార్థన ఉండాలన్నాడు కదా ప్రభు. ఇప్పుడున్నటువంటి కట్టినటువంటి దేవాలయాలలో మందిరములలో ప్రార్థన ఉండాలి అని మనం గమనిస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికల్లా ఏది దేవుని మందిరము అని అంటే, నీ దేహమే దేవుని ఆలయం. మన దేహము దేవుని ఆలయము. ఇప్పుడు ఈ ఆలయములో, మన దేహం అనే ఆలయములో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అంటే తప్పకుండా మనలో అనుక్షణం ప్రతిరోజు అంతరంగములో ప్రార్థన కలిగిన వారంగా ఉండాలి. వినండి, రాతితో కట్టబడిన మందిరములో ఒకప్పుడు ప్రార్థన ఉండాలన్నాడు దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, నీ హృదయమే దేవుని ఆలయము గనుక, నీ దేహమే దేవుని ఆలయము గనుక ఈ దేహములో ప్రార్థన ఉండాలి. అందుకే ప్రభు అంటాడు ఒక సందర్భంలో, మీరు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారగునట్లు మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మీరు శక్తిమంతులవుతారు అని ప్రభు మాట్లాడారు. మనం రేపు దేవుని ఎదుట నిలబడటానికి శక్తి కావాలి మనకి. రేపు మనం అందరం యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు సమస్త మానవాళి ఆయన ఎదుట నిలబడతారు. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వచ్చింది అని అంటే, ప్రభు దైవ గ్రంథంలో వ్రాయించారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే ఆయన ఎదుట నిలబడటానికి శక్తిమంతులమవుతాం. ప్రార్థనే శక్తినిచ్చిద్ది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, శిష్యులను పిలిచి, అబ్బాయి మీరు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారుగా,
ఇట్లాంటి దయ్యం వదిలిపోవాలి అని అంటే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన వదిలిపోదు అని ప్రభు మాట్లాడారు. అంటే ప్రార్థన దయ్యాలను వెళ్ళగొట్టిద్ది. ప్రార్థన దైవ శక్తిని పొందుకునేటట్టుగా చేసిద్ది. మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులతో ప్రభు ఒక మాట మాట్లాడారు. అబ్బాయి, రేపు శోధన ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఈ రాత్రి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే రేపు శోధన తప్పించుకోవాలంటే, ఒకవేళ శోధనని జయించాలి అని అంటే ఈ రాత్రి మీరు ఏం చేయాలన్నాడు? ప్రార్థన వలనే శోధనని జయించగలుగుతాం. ప్రార్థన వలనే దయ్యాలని వెళ్ళగొడతాం. ప్రార్థన వలనే దేవుని శక్తిని పొందుకోగలుగుతాం. అందుకే ప్రభు ఒక సందర్భంలో ఇంకొక మాట అంటాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన వెన్నెముక లాంటిది క్రైస్తవుడికి. సరే, ఇంతకీ విషయానికి వచ్చేద్దాం. ఈ ప్రార్థన ఎలా చేయాలి? అది దేవుని పిల్లలకు తెలియాలి. ఎలా చేస్తే మన పాపాలు క్షమించబడతాయి, మనం చేసే ప్రార్థన ఎలా ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆ క్రమం తెలియాలి దేవుని పిల్లలకి. ఈరోజు ఒక 2-3 మాటలు చెప్పి ముగించటానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన క్రమంలో భాగంగా ప్రార్థన ఎలా చేస్తే, ఎలాంటి క్రమంలో చేస్తే మన ప్రార్థన ఆలకించబడిద్దో, ఎలాంటి క్రమంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడో, ఆ విషయాలు 2-3 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సమయం ఉన్న కొలది. మొదటి మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధము ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా మీ విరోధిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపములను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటిది. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే తప్పకుండా ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైన క్రమం. ఏంటి క్రమం అని అంటే, మనం ప్రార్థన చేయటానికి ఎప్పుడు నిలబడినా ముందు ఎవరు గుర్తుకు రావాలట? మన విరోధి గుర్తుకు రావాలట. విరోధి గుర్తుకొస్తే కోపం వచ్చిద్దా, ప్రేమ వచ్చిద్దా? వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ముందుగా మీ విరోధిని క్షమించి ఆ తర్వాత ప్రార్థన చేయండి. అప్పుడు నేను మీ పాపములను కూడా క్షమిస్తాను. అంటే మన విరోధిని క్షమించకుండా మన పాపాలు దేవుడు క్షమించడు. అంటే ఇప్పటి వరకు మనం ఎంత గొంతెత్తి ప్రార్థన చేసినా, ఎంత కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవటానికి కారణం మన విరోధిని మనం క్షమించకపోవటం వలన. వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. మళ్ళీ చదవండి, మీకు అర్థమైంది. 11వ అధ్యాయము మార్కు సువార్త 25వ వచనం. ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ విరోధిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ ప్రార్థన ఆలకించి మీ పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు.
వినండి ప్రియులారా, మన పాపాలు దేవుడు క్షమించాలా, క్షమించొద్దా? మన పాపాలు దేవుడు క్షమించాలంటే దేవుడు ఒక షరతు పెడుతున్నాడు ప్రార్థన క్రమంలో. ఏంటి ఆ షరతు అంటే, నీకు ఎంత కీడు చేసిన వాడినైనా నువ్వు తప్పనిసరిగా క్షమించాలట. నీకు వెన్నుపోటు పొడిచిన వాడిని కూడా నువ్వు హృదయపూర్వకంగా క్షమించాలట. నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా విరోధిని క్షమించాలి, ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించాలట. ఇప్పుడు నీ విరోధిని నేను క్షమిస్తున్నానయ్యా నా విరోధిని అని నువ్వు చెప్పి ప్రార్థన చేయటం వలన, అతన్ని క్షమించటం వలన, ఏ విరోధినైతే నువ్వు క్షమించావో అతనికి మేలా, లేకపోతే విరోధిని క్షమించినందుకు నీకు మేలా? మళ్ళీ అడుగుతున్నా నేనండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ విరోధిని క్షమిస్తున్నారు, క్షమించి ప్రార్థన చేస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా, ఎంత వెన్నుపోటు పొడిచిన వాడినైనా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా అని క్షమించి ప్రార్థన చేశారు. అప్పుడు నీకు మేలా, నువ్వు ఎవరినైతే క్షమించావో వాడికి మేలా? మనకే మేలు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే మన విరోధిని మనం క్షమిస్తున్నాం కనుక దేవుడు కూడా మన పాపాలు క్షమిస్తాడట. మన పాపాలు దేవుడు క్షమించాలి అని అంటే తప్పనిసరిగా మీరు గమనించండి, మనం దేవుని దృష్టిలో ఎన్ని పాపాలు చేసి ఉంటాం? లెక్క పెడితే 100 లక్షలు చేసి ఉంటాం. బాల్యం నుండి, పుట్టిన నాటి నుండి ఇంత వయసు వచ్చే వరకు లెక్క పెడితే మన పాపాల విషయంలో మన చిట్ట ఆయన తెరిస్తే చూపులో, నడకలో, ఊహలో, తలంపులో, ప్రవర్తనలో, పద్ధతిలో, మాటలో, ఉద్దేశంలో, మన జీవిత ప్రయాణంలో మన పాపపు చిట్ట 100 లక్షలు ఉంటాయి అంటాను నేను. అంటే మన పాపాలు 100 లక్షల పాపాలని దేవుడు క్షమిస్తే, మన ఎడల తప్పు చేసినటువంటి వాడిది, మన ఎడల తప్పు చేయటానికి వాడు ఎన్ని పాపాలు చేశాడు? ఒక్క పాపం చేసి వాడు మన ఎదుట మన ఎడల తప్పు చేశాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇన్ని తప్పులు దేవుడు మనల్ని క్షమించాడు కదా, 100 లక్షల తప్పులు మనల్ని క్షమించాడు కదా, నీ సహోదరుడి యొక్క ఒక్క తప్పును నువ్వు క్షమించలేవా అని దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. నీ పాపాలు లక్షల పాపాలు నేను క్షమించాను కదా, నీ సహోదరుడు, నీ పక్కనున్నవాడు, నీ తోటివాడు, నీ సహోదరి, నీ పక్కనున్న తల్లి నీ ఎడల ఒక్క తప్పిదము చేస్తే నువ్వు క్షమించలేవా? ఇప్పుడు అంటున్నాడు, నీవు నీ ఎడల ఒక్క తప్పు చేసినటువంటి నీ సహోదరుణ్ణి నువ్వు క్షమించకపోతే నా ఎడల నువ్వు 100 లక్షల తప్పులు చేశావు, నేను కూడా నిన్ను క్షమించను అంటున్నాడు ఆయన. ప్రార్థనా క్రమంలో అతి శ్రేష్టమైన విషయం. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, ఆలకించాలన్నా ఈ క్రమం తెలిసి ఉండాలి. ఇది తెలిసి ప్రార్థన చేయాలి. మీరు ఆలకించండి. పరలోకపు ప్రార్థన పదే పదే మీకు ఇంతకుముందు జ్ఞాపకం చేశాను నేను. పరలోకపు ప్రార్థన ఒకసారి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ ఆగుదాం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధాలను కూడా మీరు క్షమించండి. అందరూ అనండి ఆ మాట ఒకసారి. మళ్ళీ అనండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమిస్తేనే మా అపరాధాలని మీరు క్షమించండి. అంటే ఇప్పుడు మన ఎడల అపరాధం చేసిన వారిని ముందుగా మనం ఏం చేయాలి? మనం క్షమించాలి. అప్పుడు దేవుడు మన అపరాధాలని ఆయన క్షమిస్తాడు. మీరు ఈ పరలోకపు ప్రార్థన చేసేటప్పుడు చాలా సందర్భాల్లో దీని గురించిన సరైన అవగాహన లేకుండానే పరలోకపు ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఆ మాట అసలు అర్థం ఏంటి అని అంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించకపోతే
మా అపరాధాలను కూడా మీరు క్షమించొద్దయ్యా అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను నేను. నాకు బాధ కలిగించిన వారిని, నాకు విరోధంగా మాట్లాడిన వారిని, ఒక రకంగా నాకు వెన్నుపోటు పొడిచారు అనుకున్న వారిని కూడా మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు హృదయపూర్వకంగా క్షమించి ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రభువా, వాళ్ళు నన్ను ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయారు, వారు నా ఎడల కీడే చేశారు, అయినా నేను వారిని క్షమిస్తున్నాను. తప్పకుండా వారు కూడా పరలోకి రావాలి, నాకు విరోధంగా నడిచిన వారు కూడా రక్షించబడాలి, నాకు విరోధంగా ప్రవర్తించిన వారు కూడా మారు మనసు పొందాలయ్యా, వారు నరకానికి వెళ్ళకూడదు, నేను వారిని క్షమిస్తున్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి కళ్ళమ్మడి నీళ్లు తిరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అయితే కళ్ళమ్మడి పట్ట 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 కారిపోయాయి. ఎందుకు అని అంటే విరోధిని క్షమించటం అంటే అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. సహజంగా మీరు ఏమని క్షమిస్తారు అని అంటే, యేసయ్యా నా విరోధిని క్షమిస్తున్నానయ్యా అని పెదవులతో అంటారు. పెదవులతో విరోధిని క్షమించడం కాదు, హృదయపూర్వకంగా విరోధిని క్షమించాలి. హృదయపూర్వకంగా విరోధిని క్షమించడం అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రభువా వారు కూడా దీవించబడాలయ్యా, వారు కుటుంబంలో కూడా సమృద్ధి ఉండాలయ్యా, వారు కూడా మారు మనసు పొందాలయ్యా, వారు కూడా అభివృద్ధి చెందాలయ్యా అని ప్రార్థన చేయండి. అప్పుడు మీకు అనిపించింది హృదయపూర్వకంగా క్షమించారో లేదో. కొన్ని సందర్భాల్లో వారు దీవించబడాలి, వారు అభివృద్ధి పొందాలి అనే ప్రార్థన మన అంతరంగం నుంచి రాదు. ఎవరి గురించి చేసేటప్పుడు? విరోధి గురించి చేసేటప్పుడు. అలా రావట్లేదు అని అంటే నువ్వు ఇంకా అంతరంగంలో వాడిని క్షమించలేదు. ఆత్మీయంగా లోతుగా వెళ్ళాలి. పెదవులతో క్షమించారంటే కుదరదు. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకు మీ ప్రార్థన దేవుడు ఆలకించాలా, ఆలకించొద్దా? ఆలకించాలి అని అంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలి? మీ విరోధిని క్షమించాలి. అయ్యారు మా విరోధిని క్షమిస్తున్నాం కానీ అయినా వారు పదే పదే మీదకు వస్తున్నారు. అయ్యారు ఎన్నిసార్లు అని ఊకునేమి, ఎన్నిసార్లు అని క్షమించేమి, ఎన్నిసార్లు అని తట్టుకునేమి అని అంటారేమో. ఇదే మాట పేతురయ్య గారు కూడా యేసయ్యని అడిగాడు. పేతురయ్య గారు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, పేతురా, పేతురు గారే లెక్క చెబుతున్నాడు ముందే. అంటాడు 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత తొందరో! యేసయ్య చెప్పిందాక నాగాలుగా ఎన్నిసార్లు క్షమిస్తే సరిపోద్దా అన్నాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, 7 సార్లు కాదు నాయన, 77 ఏళ్ల మారుల మట్టుకు నీ సహోదరుణ్ణి క్షమించాల్సిందే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఎన్నిసార్లు? 70 ఏళ్ళ 77 ఏళ్ళ? దేవునికి స్తోత్రం. అంటే నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఎప్పటి వరకు క్షమిస్తూనే ఉండాలి? ఆయుష్ ఉన్నంత వరకు క్షమించాలని దేవుడు ఇండైరెక్ట్గా చెప్పాడు. మీరు గమనించండి, అలా క్షమిస్తే క్షమించబడిన వాడికి కాదు మేలో, క్షమించే మనసుందో చూసావా? నీకు క్షమించే అంత మంచి హృదయం ఉందో చూసావా? నీకు మేలు. ఆమేన్. నీకు మేలు. కొంతమంది తెలియక క్షమాపణ తీసుకుంది కదా, యేసు రక్తమే చేయండి. వినండి, క్షమాపణ తీసుకుంది కానీ రా అన్నోడు కంటే ఎవడైతే లోబడి తగ్గించుకొని క్షమించమని వేడుకుంటాడో, అంత మాత్రమే కాదు, దానికంటే ప్రాముఖ్యంగా ఎవరైతే అసలు క్షమించమని అడగక మునిపే, అవతల వాడొచ్చి మనల్ని క్షమించమని అడగక మునిపే హృదయపూర్వకంగా నా విరోధిని నేను క్షమిస్తున్నానయ్యా అని ఎవడైతే అంటాడో
వాడిని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు నమ్మండి, మన బుల్లబ్బాయ ఏం పేరు, నాగార్జున, భయంకరమైనటువంటి బూతులు మాట్లాడాడు నా విషయంలో. నాగార్జునే కాదు, ఇంకా కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అందరి పేర్లు చెప్పను. ఎందుకో దుష్టుడు ప్రేరేపించో, వారి మీద చీకటి పని చేసో, ప్రేరేపణలతో కూడుకున్నటువంటి బహుభయంకరమైనటువంటి అపవిత్రమైన మాటలు మా మీద మాట్లాడినప్పుడు నన్ను తిట్టేంత మాత్రం పోడువురా నువ్వు అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా. దేవుని స్తోత్రం. మరి ఏం చేశానో తెలుసా, నాగార్జున నన్ను తిడితే ఎందుకో నా వలన బాధ కలిగి ఉంటుంది అని నాకు నేనే ఆలోచించుకొని మందిరం పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇదే మందిరం మీదకి ఆ రోజు సలోమకోల ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాలి. మందిరం పైన ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రభువా ఈ రాత్రి నేను ఏ వాక్యం చెప్పాలి అని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు నాకు ప్రేరేపణ కలగజేశాడు. ఏమని అనంటే, నిన్ను తిట్టిన వాడి దగ్గరికి వెళ్ళి, నిన్ను భయంకరమైన బూతులు మాట్లాడాడు కదా, బూతులు మాట్లాడి నిన్ను అవమానపరిచి బజారులో కాని మాటలు నీ గురించి ఉచ్చరించి అపవిత్రమైన మాటలు మాట్లాడిన వాడి దగ్గరకు వెళ్ళి క్షమాపణ వేడుకొని ఆ తర్వాత వాక్యం చెప్పు అన్నట్టుగా ప్రేరేపించబడ్డాను. వాక్యం ధ్యానం చేస్తే వాక్యాన్ని అక్కడ పక్కన పెట్టి మందిరం దిగి వచ్చి సరాసరి నాగార్జున దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, అబ్బాయి నువ్వెందుకో నన్ను తిట్టావు, ఒకవేళ నా వల్లనే నీకు బాధ కలిగి ఉంటుంది, బాధ కలిగితేనే తిట్టుంటావు, సరే నన్ను అర్థం చేసుకున్నావో అర్థం చేసుకోకుండా మాట్లాడావో అది వేరే సంగతి, నా వలన బాధ కలిగింది కనుక తిట్టావు, నువ్వు నా తప్పును క్షమించు అని 2 కాళ్ళు పట్టుకున్నాను. ఆ 2 కాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి వచ్చి ఆ రాత్రి సలోమకోల ఇంట్లో ప్రార్థనా కూటం పెడితే ఆ కూటంలో వాక్యం చెబితే అప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి 3 సంఘాలు ఆ ఒక్క వాక్యం విని 3 సంఘాలు, అప్పటికే మనసు మద్దలతో ఉన్న 3 సంఘాలు ఏకతాటి మీదకి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క వాక్యం విని మనసుల్లో ఉన్న కల్మషాలు, 3 సంఘాల్లో ఉన్న కల్మషాలు తొలగిపోయినాయి. అంతకుముందు మా సంఘం అనే వేరే స్వభావంతో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. ప్రభునందు ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకు తప్పు నేను చేశానా అతను చేశాడా? అతనే తప్పు చేసినా నేనే వెళ్ళి క్షమాపణ వేడుకొని వచ్చాను. ఇప్పుడు మీరు గమనించండి, నా శత్రువుని, నాకు విరోధంగా మాట్లాడిన వారిని కూడా నేను అలా క్షమిస్తూ ముందుకు వచ్చాను. మీరు కూడా అలాంటి క్రమంలో ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని బట్టి, ఇది నా సొంత మాట కాదు, వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా విరోధిని క్షమించండి. తీసుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు. ఈ మాట కనుక మీరు అంగీకరించి అనుసరించగలిగితే మీకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. క్షమించుడి, మీరు క్షమించబడుదురు. ఏ కొలత కొలుస్తామో అదే కొలత దేవుడు మనకి కొలుస్తాడు. ఏ విత్తనం వేస్తామో ఆ పంటనే కోసుకుంటాం. వినండి, మీరు వరి విత్తనాలు వేసి పల్లేరుగాయలు కోసుకోరు. వరి విత్తనాలు వేస్తే వరి పంటనే కోసుకుంటాం. శ్రేష్టమైన విత్తనాలు వేస్తే శ్రేష్టమైన పంటనే కోసుకుంటాం. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీ విరోధిని మీరు క్షమిస్తే అదే ఆశీర్వాదం మరలా మీకు వచ్చింది. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే మొలిసిద్ది. నీ విరోధిని క్షమించలేకపోతే అదే విత్తనం మొలిసి నిన్ను కూడా దేవుడు క్షమించలేడు. ఆ విత్తనమే మొలిసిద్ది. ఇంత ఆత్మీయత ఉంది ప్రార్థన క్రమంలో. చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎవరు ఏం చేస్తారో, ప్రార్థన దెయ్యం కూడా చేసిందండి. ప్రార్థన దెయ్యం కూడా చేసింది.
యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుటికి వచ్చి శానా దయ్యాలు పట్టినవాడు యేసయ్యతో ఇలా అన్నాడు, ఆ దయ్యాలు ఇలా అన్నాయి, అయ్యా మమ్మల్ని ఇప్పుడే పాతాళానికి పంపించొద్దు, మా సమయం ఇంకా రాలేదు, ఇప్పుడే ఇంకా సమయం రాక మునిపే మమ్మల్ని పాతాళానికి పంపిస్తావా? వద్దయ్యా, మమ్మల్ని ఒకవేళ నువ్వు ఈ వ్యక్తిలో నుంచి బయటికి పంపించిన ఎడల పాతాళంలోకి పంపించొద్దు, కానీ ఎక్కడికి పంపించమని వేడుకున్నాయి? పందులలోకి పంపించయ్యా అని వేడుకున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దయ్యాల ప్రార్థనను బట్టి అతనిలో ఉన్న దయ్యాలని పందుల్లోకి వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దయ్యాలు కూడా ఏం చేసినాయి? దేవునికి ప్రార్థన చేసినాయి. ప్రార్థన నువ్వు చేసేదండి, దయ్యాలు కూడా చేస్తాయి. ప్రార్థన చేయటం ప్రాముఖ్యం కాదు, ప్రార్థనలో విలువలు కనుగొనాలి, ప్రార్థనలో క్రమం తెలియాలి మనకి. గనుక ఈరోజైనా ఇంకొక గంటకి ఏమవుతామో తెలియదు, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. గనుక దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చస్తా కూడా విరోధంతో చావద్దు. కొంతమంది చచ్చిపోయే సమయంలో కూడా ఎదుటి వారిని క్షమించకుండా చచ్చిపోయేటువంటి వారిని మనం చూస్తున్నాం. చచ్చిపోయే చివరి దశలో కూడా రేపు దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నిలబడగలరా? ఇక్కడ చనిపోతున్నారండి, మనిషి చనిపోతున్నాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. ఆత్మ దేవుని దగ్గరికి వెళితే దేవుని ఎదుట ప్రభువా నన్ను పరలోకంలో చేర్చుకయ్యా అని దేవుని ఎదుట మన ఆత్మ అడిగితే దేవుడు అంటాడు, భూమి మీద చిన్న తప్పు చేసినోడిని నువ్వు క్షమించలేదుగా నాయన, 100 తప్పులు చేసావు, నిన్నెట్ట క్షమించగలను అంటే ఏం చేస్తావు? అందుకే రేపు దేవుని ఎదుటికి మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఇవాళ వెళ్తామో తెలీదు, రేపు వెళ్తామో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో తెలీదు. చనిపోయే ముందైనా కనీసం హృదయపూర్వకంగా క్షమించి చచ్చిపోండి. దేవుని స్తోత్రం. చనిపోతూ కూడా విరోధాలతో చనిపోవద్దు. దేవుడు మనల్ని రేపు గింటేయొచ్చు, పరలోకపు ఆ గుమ్మంలోకి అడుగు పెట్టనీయకుండా ఆపు చేసే ప్రమాదం ఉంది. క్షమించి చచ్చిపోదాం. ఎట్టంటి వాడినైనా దేవుని ప్రేమను బట్టి క్షమిద్దాం, ఎదుటి వ్యక్తి లోపాన్ని బట్టి కాదు. మంచోడు కాదు తెలుసు, అయినా క్షమిద్దాం. కారణం ఏంటి అని అంటే మన దేవుడు ఎట్టంటోడు అని అంటే మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడిని ఉదయింపజేసే దేవుడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించే దేవుడు. ఆ మనస్సాక్షి కలిగిన వారు ముందుకు వెళదాం. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, గ్రహం స్టైన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి మన ప్రాంతానికి సేవ చేయటానికి వచ్చాడు, మన దేశానికి సేవ చేయటానికి వచ్చాడు. అతని భార్య పిల్లలతో వచ్చి దేవుని పరిచర్య ఒరిస్సా ప్రాంతంలో, మన దేశంలోని ఒరిస్సా ప్రాంతంలో దేవుని సేవ చేశాడు. ఎంతోమంది రోగులని తనకు వచ్చిన వైద్యాన్ని బట్టి వైద్యంతో అనేక మంది రోగులకి గాయాలు కట్టాడు. అనేక మంది గురించి ప్రార్థన చేసి రోగులకి వైద్యం చేయటమే కాకుండా వారిని మారు మనసులోకి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వలనే నిత్య నరకం నుంచి తప్పించబడతారు. యేసుక్రీస్తు ప్రభు వారే సకల మానవాళి యొక్క పాప విమోచన కొరకై సిలువలో రక్తం చిందించి మరణం పొంది 3వ రోజున తిరిగి లేచిన దేవుడు ఆయన నమ్ముకుంటే నరకం నుంచి తప్పించబడతారు, శిక్ష నుంచి విడిపించబడతారు, పాపం నుంచి విడిపించబడి రక్షించబడతారు అని అనేక మందికి బోధించి రక్షణలోకి నడిపించిన ఒక మంచి దైవజనుడు గ్రహం స్టైన్స్ గారు. ఒకరోజు రాత్రిపూట ఒరిస్సా ప్రాంతంలో వాక్యం చెప్పి సువార్త చెప్పి రాత్రి తనకున్న చిన్న జీబులో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఇంట్లో ఉంది, ఇంటి ముందు జీబు ఆపు చేశాడు. ఆ గ్రహం స్టైన్స్ గారు అతని యొక్క 2 పిల్లలు జీబులో ఉన్నారు. ఇంకా దిగి ఇంట్లోకి వెళ్దాం అనుకున్నారు. ఈ లోపల కొంతమంది మతోన్మాదులు ఆ జీబు చుట్టూ రౌండ్ వేసి జీబు మీద పెట్రోల్ పోసి నువ్వు మా దేశంలో మత మార్పిడి చేస్తున్నావు అన్నట్టుగా, యేసుక్రీస్తు గురించి బోధించవద్దు,
అని మాట్లాడుతూ పెట్రోల్ పోసి సజీవంగానే కారును తగలబెడితే కారులో నుంచి బయటికి రాకుండానే ఆ గ్రహన్స్టైన్స్ గారి యొక్క ఇద్దరు పిల్లలు జీబులోనే సజీవంగా కాలిపోయారు. సీట్లలోనే ముద్దయిపోయారు, నల్లగా ముద్దలైపోయారు. ముగ్గురు తండ్రి ఇద్దరు పిల్లలు ముద్దయిపోయారు. భార్య కిటికీలో నుంచి చూస్తూ పెద్దగా గగ్గోలు పెట్టి ఏడవటం ప్రారంభించింది. కళ్ళ ముందే కడుపును పుట్టినటువంటి బిడ్డలు తగలబడిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉండగా కన్న తల్లి యొక్క కడుపు ఆవేదన తట్టుకోలేక పెద్దగా ఏడ్చింది. కళ్ళ ముందే కట్టుకున్నటువంటి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కాలిపోతూ ఉండగా ఏడుస్తూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నాన్నవారు ఎవరు లేక దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుడే దిక్కని ఏడవటం ప్రారంభించింది. నిలువున తగలబడిపోయారు. పొద్దున్నే వినండి ప్రియులారా, ఒరిస్సా రాష్ట్రంలో ఈ మధ్య సుమారుగా ఒక 30 సంవత్సరాలు అవుతుందేమో ఇది జరిగి. ఈ మధ్య జరిగిన సంగతే. తెల్లారి పొద్దున మీడియా అంతా వచ్చింది. దేశంలో ఉన్న మీడియా అంతా వచ్చి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అంతా ఎంక్వైరీ చేస్తే కొంతమంది మతోన్మాదులు దైవజనుడి యొక్క పిల్లలని కాల్చారు అని తెలిసి వాళ్ళను పట్టుకున్నారు, వాళ్ళని జైల్లో వేశారు. ఆ తర్వాత అది కేసు అయ్యింది. కోర్టులో సాక్ష్యం చెప్పడం కోసం ఆ సేవకురాలు ఆ తల్లి సాక్ష్యం చెప్పడానికి కోర్టులోకి వెళ్ళింది. భారతదేశాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కోర్టులో నిలబడింది బోనులో ఆ సేవకుడి భార్య. జడ్జి గారు అడుగుతున్నాడు, వీళ్ళు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది, నీ భర్తని నీ పిల్లలను చంపారని నిర్ధారణ అయింది, ఎట్లాంటి శిక్ష వేయమంటావు అన్నట్టుగా మాట్లాడితే, నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉంటే చెప్పు అని అడిగితే ఆ సేవకుడు భార్య చెప్పిన మాట ఏంటి అని అంటే, నా కోరిక ఒకటేనయ్యా, నా భర్తని నా పిల్లలని నా కళ్ళ ముందే జీబులో కాల్చి చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అన్నది. దేవుని స్తోత్రం. సజీవ సాక్ష్యం. మొన్న ఈ మధ్య ఒక దైవజనుడు ఆ తల్లి ఆ సేవకుడు నివసించిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు ఒక చిన్న దీపం పెట్టుకొని బల్ల అవన్నీ చూపించాడు. అవి చూసి కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఆ తల్లి మొన్న ఈ మధ్య కొంతకాలం క్రితమే తమ దేశానికి ఆమె వెళ్ళిపోయింది. ఎవరిని క్షమించి వెళ్ళిపోయింది? భర్తని చంపినటువంటి ఆ భర్తతో పాటు పిల్లలను కూడా చంపారు కదా, ఆ చంపిన వారిని క్షమించి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇది ఒక క్రైస్తవుడు, క్రీస్తు ప్రేమ కలిగిన వాడు చేసే పని. నేను అంటున్నాను, దేవుడు ఎంత సంతోషించుంటాడో ఈ తల్లిని బట్టి, దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడు ఈ తల్లిని బట్టి. ఈరోజు భారతదేశం అంతా ఆమె అన్న మాటకి నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఇంతగా క్షమించగలరా అని. అవునండి, నిజమైన క్రైస్తవులు క్షమించగలరు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆయనే క్షమించకపోతే పాపం చేసిన మనం అందరము నరకంలో ఉండాల్సిందే. ఆయన పెద్ద మనసు చేసుకొని మన పాపాలను క్షమించి నిత్య నరకం నుంచి మనల్ని తప్పించిన దేవుడు ఆయన. ఆయన క్షమించినట్లు మనము క్షమిద్దాం. ప్రార్థన క్రమంలో మొట్టమొదటి మెట్టు, ఈ మెట్టు దాటితేనే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. ఏ మెట్టు ఇది? ఏ క్రమం ఇది? నీ విరోధిని క్షమిస్తూ ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. టైం ఎక్కువైనా పర్వాలేదు, కొద్ది నిమిషాలు ఇంకో ఈ రెండు మాటలు కూడా క్లుప్తంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. రెండో మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం.
రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులేమీ మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. చాలు వినండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే రెండవ క్రమం, ప్రార్థనలో రెండవ క్రమం చెప్తున్నాను. దేవుడికి మనకి అడ్డుగోడగా ఉన్న పాపాలని ఒప్పుకొని ప్రార్థన చేయాలట. సహజంగా ప్రార్థనలు ఏం చేస్తారు అని అంటే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక, కార్యము జరుగునుగాక, క్యాన్సర్ ఇప్పుడే మొట్టమాయమైపోవునుగాక, ఇట్లాంటి ప్రార్థనలు ఎన్నో మనం వింటూ ఉంటాం. అసలు ప్రార్థనా క్రమంలో భాగం ఏంటి అని అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే, మన ప్రార్థన నడికొప్పు దాటాలి అని అంటే, మనం ఉన్న ఇంటి నడికొప్పు దాటాలి అని అంటే దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్న మన పాపాలని ఒప్పుకొని క్షమించమని వేడుకోవాలి. ప్రియులారా, దేవునికి మనకి అడ్డుగోడగా మన పాపాలు అడ్డమవ్వకూడదు. చాలామంది వారి పాపాలు ఒప్పుకోరు, కానీ ప్రార్థన మాత్రం గంటలు గంటలు చేస్తారు. ఇంకో చాట రాయబడి ఉంటుంది. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక తీయొద్దులే. మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు, పవిత్రపరుస్తాడు. పాపాలను ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడా? పాపాలను ఒప్పుకుంటే పవిత్రపరుస్తానన్నాడా? పాపాలు ఒప్పుకోకుండా కూడా ప్రార్థన చేయమన్నాడా? మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే తప్పనిసరిగా దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్న పాపాలని ఒప్పుకోవాలి. దేవుని మందిరంలో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, మందిరం బయట సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను వాడి వంటి వాడిని కాదు, ఈడి వంటి వాడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, నేను చోరుణ్ణి కాదు, నేను మంచోడిని, నేను దినానికి ఇన్నిసార్లు స్తుతిస్తున్నాను, ఇలా ఉపవాసం అంటున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను అని దేవుడికి లిస్టు చెప్పడం ప్రారంభించాడు మందిరంలో ఉన్నవాడు. మందిరం బయట ఉన్నటువంటి సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించమని ఆడవటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఇంతగా ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? బయట ఉన్నటువంటి వ్యక్తి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఉండగా పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం ఏమైంది అని అంటే దేవునికి మనకి అడ్డమైంది. అడ్డుగోడగా ఉన్న ఈ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. నేను నీతిమంతుడని ప్రార్థన చేయొద్దు. దేవునికి స్తోత్రం. పేతురు అయ్యగారే ఒక సందర్భంలో లోతుకు నడిపించు నీ పడవని అని ప్రభువు చెప్పి ఇప్పుడు వల వేయమంటే వలేస్తే విస్తారమైన చేపలు పడిన తర్వాత పేతురయ్య గారు సరాసరి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను పాపిని, నేను నీ దగ్గర అసలు నువ్వు నాతో ఉండటానికి నేను యోగ్యుణ్ణి కాదు అని ఈ పాపిని విడిచిపెట్టి వెళ్ళిపోయా అని ఏడవటం ప్రారంభించాడు. వినండి, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం గుర్తుకు రావాలి? దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్న పాపం గుర్తుకు రావాలి, దాన్ని ఒప్పుకోవాలి.
యెషయా అనే భక్తుడు కూడా ఒక దివ్య దర్శనాన్ని చూశాడు, దైవ దర్శనాన్ని చూశాడు. ఆ దైవ దర్శనంలో సింహాసనాసీనుడు అయినటువంటి దేవుని సన్నిధిలో దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉండగా ఈ లోపల యెషయా కూడా ఆ దైవ దర్శనంలో దేవుని సన్నిధికి వెళ్ళాడట. ఇంతలోకి అక్కడున్న పరిస్థితి అంతా చూసి యెషయా ఏడవటం ప్రారంభించాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివాసము చేస్తున్న వాడను, నేను పాపిని అని ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. యెషయా అనే దైవజనుడు అప్పటికే మంచి భక్తిపరుడు, దైవ దర్శనాన్ని చూడగలిగినటువంటి ఒక మంచి కృప కలిగిన వాడు. యెషయా ఒక మంచి ప్రవక్త. అట్లాంటి ఒక మంచి దైవజనుడే ఏమని ఏడుస్తున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈయన ఎక్కడికి వెళితే తన పాపం కనపడింది ఆయనకి? దేవుని సన్నిధిలోకి వెళితే అతని పాపం అతనికి అర్థమయ్యింది. దేవుని మందిరంలోకి వస్తే ఆటోమేటిక్గా మన పాపం మనకు అర్థమయ్యిద్ది. అందుకే దేవుని మందిరానికి రావాలి. అర్థమైతే ఏం చేస్తాం? ఏది పాపంగా ఉందో మన హృదయంలో దాన్ని ఒప్పుకొని విడిచిపెడతాం. అప్పుడు దేవుని కనికరం మన మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి, పాపాన్ని దాచిపెట్టుకొని ప్రార్థన చేయకూడదు. ఇది రెండవ విషయం. మూడో విషయం కూడా చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ దైవ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన క్రమంలో భాగంగా ఎలా చేయాలో చెప్తున్నాను. చేసే ప్రార్థనలోనట అడిగిన దానిని పొంది ఉన్నాము, దేవుడు ఇస్తున్నాడు అని నమ్మి ప్రార్థన చేయాలట. ప్రార్థనలో నమ్మి ప్రార్థన చేయాలి. ఏదైతే అది అడుగుతున్నామో అది దేవుడు ఇస్తున్నాడని నమ్మి ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక సంఘం, మనలాంటి సంఘమే, ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ఉపవాస ప్రార్థనలో అందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతున్నారు. వారు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వర్షాలు ఆగిపోయినాయి, పంటలు పండాలంటే వర్షం కావాలి. మీరు వర్షం కురిపించకపోతే పంటలు పండకపోతే మా కడుపుకు ఆకలి తీరదు. మీరు పంటలు పండిస్తేనే కదా, వర్షం కురిపిస్తేనే కదా భూమి మీద ఉన్న మనుషులందరూ తృప్తిగా భుజించగలరు. ఇప్పటికే చాలా రోజులు అవుతుంది వర్షాలు కురవక అని దేవుని సన్నిధిలో వారందరూ సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూటానికి అందరూ వచ్చారు. అందరితో పాటు ఒక 12 సంవత్సరాల పాప కూడా వచ్చింది ఆ ప్రార్థనకి. ఆ పాప ఏం చేసింది అని అంటే, వస్తా ఇంట్లో నుంచి అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ తర్వాత వచ్చింది ఆ పాప. వస్తా ఒక గొడుగు పట్టుకొని మందిరానికి వచ్చింది. ప్రార్థనలో ఉంది. మీకు తగ్గోళ్ళు ప్రార్థన చేస్తున్న పెద్దోళ్ళు ఉన్నారుగా, ఈ పెద్దోళ్ళు అడుగుతున్నారు, అమ్మ ఎండ కాస్తుంటే గొడుగు తీసుకొని వచ్చావేంది అని ఆ 12 సంవత్సరాల పాపను అడిగారు. ఆ పాప అంటుంది, మనం చేసేది ఏంటిది? వాన కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు వాన కురిపిస్తాడుగా. పోయేటప్పుడు మన ప్రార్థన అయిపోగానే వాన కురిసిద్ది. వాన కురిస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి? గొడుగు కావాలి. అందుకే గొడుగు తెచ్చుకున్నాను అన్నదట. అంటే ఇప్పుడు మీరు నమ్మండి, వినండి, ఈ పాపకి ఏముంది అంతరంగంలో? చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆలకించి వర్షం కురిపిస్తాడు అని నమ్మి ప్రార్థన చేయటానికి వచ్చింది ఆ పాప. దేవునికి స్తోత్రం.
మిగతా వాళ్ళకి ఎట్టుంది అని అంటే, ఈ పాప తిక్కల పిల్ల కాకపోతే ప్రార్థన చేసినంత మాత్రాన వాన కురిసిద్దా అని వీళ్ళకు ఉంది, పైకి చెప్పట్లేదు. కానీ వినండి, అంటే మన ప్రార్థనలో మనకి ఏముండాలి అని అంటే, ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. అది విశ్వాసం అంటే. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, అబ్రహాము 100 ఏళ్ల వయసు కలిగిన వాడైనప్పటికీ నిండు వృద్ధాప్యం వయసులో కూడా తనకు ముసలితనం వచ్చిందని అవిశ్వాసపడక, వాస్తవానికి అప్పుడుకి నిండు ముసలివాడు, ముసలితనం వచ్చిందన్న విషయాన్ని బట్టి కూడా అవిశ్వాసపడక దేవుణ్ణి నమ్మి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడైనా ఆయన కార్యం చేయగలడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అని విశ్వాసము చేత ముసలితనంలో కూడా బలం పొందాడట. దేవునికి స్తోత్రం. విశ్వాసము చేత తన అవిశ్వాసం వలన వాగ్దానము గూర్చి అనుమానపడలేదు. కానీ తన అవిశ్వాసం వలన వాగ్దానము గురించి అవిశ్వాసం చెందలేదు. కానీ దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం చేసి తప్పక నెరవేరుస్తాడు అని నమ్మి నిండు వృద్ధాప్యంలో కూడా బలం పొంది, ఆ విశ్వాసం వలన అబ్రహాము శ్రేష్టమైన ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలు ఏముండాలి? పొడిగా ఎవరైనా ప్రార్థన చేస్తారు, దీర్ఘ ప్రార్థనలు ఎవరైనా చేస్తారు. కానీ ప్రార్థనలో అడిగిన దాన్ని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. ఇంకెక్కువ వివరించను. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ప్రార్థన క్రమంలో భాగంగా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే తప్పనిసరిగా క్రైస్తవుడు అనబడిన వాడు పాటించవలసిన క్రమం ఇది. మొదటిది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ విరోధిని క్షమించి ప్రార్థన చేయాలి తప్పకుండా. ఇది మొదటిది. రెండవది, నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవుడికి నీకు అడ్డుగోడగా ఉన్నా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి, కప్పుకొని చేయకూడదు. మూడవది, అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజుకి ఇంతటితో ఈ విషయాలని వీటిని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగా.